జిమ్ ఎలియట్ 1927వ సంవత్సరంలో అమెరికాలో జన్మించాడు. చిన్నప్పటినుంచే ఆయనకు దేవుని విషయాలు చాలా ఆసక్తిగా ఉండేవి. ఆయన తల్లిదండ్రులు భక్తిపరులు. బాల్యంలోనే బైబిల్ పఠనం, ప్రార్థన పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆయన తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు సౌకర్యవంతమైన జీవితం గడపడం కంటే ప్రభువు కోసం ఏదైనా చేయాలనే తపన ఎక్కువగా ఉండేది. అతని కాలేజీ పూర్తయిన తర్వాత జిమ్ ఎలియట్ తన మిత్రులతో కలిసి సువార్త ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు దేవుని పిలుపు స్పష్టంగా కనిపించింది. అతను దక్షిణ అమెరికా దేశమైన ఎక్వడార్లో ఉన్న ఆదివాసీల మధ్య క్రీస్తును ప్రకటించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఎలిజబెత్ అనే భక్తిమంతురాలిని కలిశాడు. వారు కొంతకాలం ప్రార్థించిన తర్వాత దేవుని మనసున్నట్టుగా భావించి వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం తన భార్యతో కలిసి ఆదివాసీలకు క్రీస్తును పరిచయం చేయాలనే సంకల్పంతో ఎక్వడార్కు వెళ్లాడు. ఎక్వడార్లోని ఓడాని ఆదివాసీలు అత్యంత క్రూరంగా ఉండేవారు. వారు ఎవరినైనా చూడగానే చంపేవారు. కాని జిమ్ ఎలియట్ మరియు అతని మిత్రులు వారికి మెల్లగా పరిచయం కావాలని భావించారు. మొదటగా జిమ్ ఎలియట్ తన విమానం ద్వారా వారికి పలు బహుమతులు వేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత వారి భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత ఆదివాసీలు వారిని కలవడానికి ముందుకు వచ్చారు. కొందరు ఆనందంగా స్వాగతం పలికినప్పటికీ మరికొందరు వారిపై అనుమానంతో ఉన్నారు. ఒకరోజు జిమ్ ఎలియట్ మరియు అతని మిత్రులు ఆదివాసీలతో దగ్గరగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కాని కొంతమంది ఆదివాసీలు వారిని మోసం చేసి అకస్మాత్తుగా కత్తులతో వారిపై దాడి చేసి చంపేశారు. ఈ వార్త తెలియగానే జిమ్ భార్య ఎలిజబెత్ ఎలియట్ దుఃఖించింది. కాని భయపడలేదు. భర్తను కోల్పోయినా ఆమె తిరిగా అదే ఆదివాసీల వద్దకు వెళ్లి వారికి క్రీస్తు ప్రేమను తెలియజేయాలని నిర్ణయించుకుంది. కొన్నేళ్లలోనే ఆమె భర్తను చంపినవారే క్రీస్తును స్వీకరించారు. వారి హృదయాలు మారిపోయాయి. ఒకప్పుడు హింసకాండకు ప్రియమైనవారు ఇప్పుడు క్రీస్తు శిష్యులుగా మారిపోయారు. జిమ్ ఎలియట్ తన జీవితంలో చెప్పిన ఒక గొప్ప మాట: తన వద్ద సుదీర్ఘంగా నిలవని దానిని వదులుకున్న వ్యక్తి శాశ్వతమైనదాన్ని పొందటానికి మూర్ఖుడు కాదు. జిమ్ ఎలియట్ జీవితం నుండి నేర్చుకోవలసిన పాఠం. జిమ్ ఎలియట్ తన ప్రాణాన్ని క్రీస్తు కోసం అర్పించాడు. ఆయన చూపించిన ప్రేమ, సహనం, ధైర్యం కోట్ల మందికి స్ఫూర్తిగా మారాయి. ఆయన జీవిత పాఠం మనకు సూచిస్తుందేమంటే దేవుని పిలుపు ఏదైనా మనం విధేయత చూపాలి. మనం ఎంతటి హానిని ఎదుర్కొన్నా క్రీస్తు ప్రేమను పంచాలని కృతనిశ్చయంగా ఉండాలి. మన జీవితంలో శాశ్వతమైనది ఏదో గుర్తించి దానికోసం కృషి చేయాలి. ఈ కథ చిన్నారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని పెంపొందించే గొప్ప స్ఫూర్తిదాయక గాథ. క్రీస్తు ప్రేమను పంచడంలో మనం కూడా పాత్రధారులమే.